హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కూర చూపించబోతున్నానండి. ఇప్పుడు నూనె పోసుకోండి. త్రీ స్పూన్స్ నూనె వేసుకోండి. తర్వాత చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. వేసి బాగా కలుపుకోండి. నూనెలో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను అప్పుడే దంచుకొని వేసుకున్నానండి ఫ్రెష్గా. అలాగే పసుపు వేయండి. పసుపు వేసి అది బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోండి. 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసుకోండి. బెండకాయలు వేసి కాకపోతే నేను బెండకాయలు వేయించి పెట్టుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు. నేను పెంకు మీద వేయించుకొని వేసుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా కలిసేదాకా దాని వాసన మొత్తం పోయేదాకా కలుపుకోండి. 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కారం పొడి వేసుకోండి. మీకు సరిపడా స్పైసీనెస్ సరిపడా కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకొని ఉడకనివ్వండి. బాగా 15 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కావాలనుకుంటే మీరు చిన్న సైజు చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసుకోండి. అలాగే గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకోండి. వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని కలుపుకొని ఆ పులుసు దానిలో పోసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది.